మనము ఆహారంగా తీసుకునే వాటిలో భూమిపైన పండేవి కాకుండా భూమిలో పండేవి కూడా మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. లైక్ పసుపు, అల్లం. అలానే భూమిలో పండే దుంప జాతుల్లో చాలా రకాలు ఉంటాయండి. అందులో ఒకటి కర్రపెండలం. నమస్తే అండి, నేను ఇందిర. వెల్కమ్ టు ద లివింగ్ గార్డెన్. కర్రపెండలం దుంప అండి. సంస్కృతంలో దీన్ని అలుకామ్ అని పిలుస్తారు. ఇది రూట్ అండ్ ట్యూబర్ క్రాప్స్ ఫ్యామిలీకి చెందింది. చూడండి, దీన్ని ఇప్పుడు మనం నాటుకుందాము. దీన్ని కసావా రూట్ అని కూడా అంటారండి. ఇది సగ్గుబియ్యం తయారీకి బాగా వాడతారు. కర్రపెండలాన్ని సగ్గుబియ్యం తయారీలో ముడిసరుగ్గా ఉపయోగిస్తారు. ఇప్పుడు ఈ దుంపలు మనం నాటుకుందాము. నేను లాస్ట్ టైం ఊరికి వెళ్ళినప్పుడు మా పిన్ని వాళ్ళకి తను ఇచ్చిందండి ఈ కర్రపెండలం దుంప. థ్యాంక్ యూ పిన్ని. ఇప్పుడు దీన్ని మనం నాటుకుందాము. కార్బోహైడ్రేట్స్ అండ్ పోషకాలు ఎక్కువగా ఉండే ఒక దుంప జాతి కూరగాయ అండి ఇది. మనం వీటిని కూర చేసుకొని తినొచ్చు, ఉడకబెట్టుకొని తినొచ్చు అండి. బెల్లం పాకం పట్టి ఈ ఉడకబెట్టిన దుంపలను చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకొని ఆ పాకంలో వేసుకొని కూడా తినొచ్చండి. ఇది మా అమ్మ పిన్ని వాళ్ళు ఎక్కువగా తింటారు. చిన్నప్పుడు నేను 1-2 సార్లే తిన్నాను, అంత ఎక్కువ తినలేదు. ఇప్పుడు ఈ దుంపలు మనం అయితే నాటుకుందాము. మా పిల్లలకైతే దీని గురించి అసలు తెలియదండి. మొన్న కొంచెం వండినా కొద్దిగా తిన్నారు, ఎక్కువ ఏం తినలేదు. ఇక్కడ మా ఏరియాలో అంత ఎక్కువ దొరకవండి ఇవి. యాక్చువల్లీ ఈ దుంప పెద్దది తెచ్చుకున్నానండి. ఇంత దుంప దీన్ని కట్ చేశాను అనమాట. ఇలాగా 8 పార్ట్స్ లాగా కట్ చేసి పక్కన పెట్టాను. ఇది కట్ చేసిన ఎమ్మటే పెట్టకూడదండి. ఈ సర్ఫేస్ కొంచెం తడిగా ఉంటుంది, డ్రై అయిపోవాలి. మొత్తం డ్రై అయిపోయిన తర్వాత పెట్టాలి. ఇట్లా కట్ చేసిన ఎమ్మటే పెట్టామనుకోండి, అది తేమ ఉండి లోపల ఫంగస్ అది పట్టేయచ్చు, అయితే కులిపోవచ్చు. అందుకే ఒక వారం పక్కన పెట్టేస్తే మొత్తం సర్ఫేస్ అంతా ఆరిపోతుంది. ఇప్పుడు పెట్టినా ఇదేమి డ్యామేజ్ అవ్వదండి. ఇలా రూట్స్ కిందకు పెట్టేట్టు పెట్టాలండి. ఈ సాయిల్లో కొంచెం ఇసుక శాతం ఎక్కువ కలుపుకోవాలండి. కోకోపీట్ అయితే అస్సలు వేయొద్దు. పసుపు ఎలా నాటుకుంటాం, ఇది కూడా అంతేనండి. ఇది పెట్టి చూస్తున్నది ఫస్ట్ టైం పెట్టడము. నాకు తెలియదు అంత ఎక్కువ, వస్తుందో లేదో తెలీదు. రూట్స్ అయితే బాగా ఉన్నాయి కాబట్టి వస్తుందని అనుకుంటున్నాను నేను. ఇది మా ఏరియాలో ఉండదండి, తక్కువ. ఇందులో 4 పెట్టాను. ఇందులో కూడా ఒక 4 పెడతా. చూడండి, రూట్స్ అయితే బాగున్నాయి కదా. మనం ఏ దుంప జాతికైనా పసుపు, అల్లం నాటుకున్నప్పుడు ఇసుక ఎక్కువ వేస్తాం కదండి. దీనికి కూడా అంతేనండి, ఇసుక ఎక్కువ వేసుకుంటూ సరిపోతుంది. రెండు టబ్స్లో పెట్టాను. కనీసం ఒక టబ్లో ఏదైనా వస్తుందేమో అనుకుంటున్నాను. ఇది ఒక దుంప జాతిలో ఒక మంచి రకం వెజిటబుల్ అండి. దీన్ని ఆహారంగా తీసుకోవచ్చు చక్కగా. పిల్లలకి ఇప్పుడు ఈ జనరేషన్కి అలవాటు తక్కువ ఉండొచ్చు. మా పిల్లలకైతే అలవాటు చేద్దాం అనుకుంటున్నాను. వాళ్ళకైతే అలవాటు లేదు ఈ దుంప జాతి కూరగాయ తింటాము. అంటే మాకు ఇక్కడ దొరకటం చాలా అరుదండి. సో ఇప్పుడైతే ఇది దుంప దొరికింది, దీన్ని నాటుకున్నాను. ఇది బతికితే మంచిగా పిల్లలు కూడా అలవాటు చేయొచ్చండి తింటాం. దీని గురించి అప్డేట్ ఇస్తాను మీకు నేను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.